2,00,000 పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. వైజాగ్ ఈజ్ రైజింగ్ 1వ తారీఖున అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు వీటి గురించి చాలా చర్చ జరుగుతుంది. కానీ భోగాపురం వెళ్ళేటువంటి రూట్ ఏ విధంగా తయారైందో తెలియాలంటే ఇగో ఈ ఇమేజ్ చూడండి. ఏ మాత్రం తీసిపోని ఒక ఇంటర్నేషనల్ సిటీ స్టాండర్డ్స్కి తీసిపోని విధంగా రూట్స్ అన్నీ కూడా రీమోడల్ చేస్తున్నారు. శరవేగంగా పనులు సాగుతున్నాయి. మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి ప్రోడక్ట్ అంటే విఎంఆర్డిఏ ఉంది కదా, విశాఖపట్నంకి సంబంధించి రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ. సో దాని ఆధ్వర్యంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చేటువంటి ముహూర్తం ఫిక్స్ అయిన తర్వాత మరొక 2 రోజుల్లో మొత్తం రోడ్ వర్క్స్ అన్నీ ఫినిష్ చేశారు. సో ఒక విధంగా ఏంటంటే ఇది ఉత్తరాంధ్రకి రెక్కలు తీసుకొచ్చేటువంటి కళ అని చెప్తున్నారు. ఒక సైడ్ రోడ్ మార్కింగ్ కూడా అయిపోయింది, రెండో వైపు మార్కింగ్ పనులు జరుగుతున్నాయి. 2 రోజుల్లో పూర్తవుతాయి. చుట్టూ గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ మొత్తం అసలు మామూలుగానే అటవీ క్షేత్రాలు ఉన్నటువంటిది, కొండలు చిన్న చిన్న దిబ్బలు గుట్టలు ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి చూడడానికి కూడా అడవివరం ప్రాంతం రోడ్ అనమాట. ఇది 100 ఫీట్ రోడ్డుగా దీన్ని మార్చారు. అడవివరం సౌంటియా రోడ్ అంటారు దీన్ని. ఇది ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి, విశాఖ నగరానికి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి చాలా కీలకమైనటువంటి రహదారి కాబోతుంది. అందుకనే దీన్ని శరవేగంగా పనులు పూర్తి చేశారు. ఈ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీతో పాటు అసలు ఎయిర్పోర్ట్ దగ్గర పరిస్థితులు చూడండి. ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి రీచ్ అయ్యేటువంటి రూటు. అక్కడ 2 వరుసలు 4 వరుసల రహదారులు ఏ విధంగా డిజైన్ అయ్యి ఉన్నాయో మీరు గమనిస్తే అసలు ఎయిర్పోర్ట్కి సంబంధించి మొదటి నుంచి మనం చూస్తున్నాం. ఇది ఒక డాల్ఫిన్ లుక్ లాగా తీసుకొచ్చినటువంటి టెర్మినల్. చుట్టుపక్కల చూడండి మొత్తం అంతా గ్రీనరీ ఎలా కనిపిస్తుందో. ఇంకా క్లియర్ పిక్చర్స్ కావాలంటే మొత్తం గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ అంతా కూడా శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నారు. ఇంటర్నల్ వర్క్స్ దాదాపు అన్నీ అయిపోయినాయి. క్లీనింగ్ వర్క్స్ తప్పితే అందులో కొత్తగా చేయాల్సినటువంటి పనులు ఏమీ లేవు. సో ఎక్కడికక్కడ టెస్టింగ్ ఎక్విప్మెంట్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేటువంటి మార్గాలు ఎంత అందంగా చూపించాలి, ఎంత అందంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ప్రయత్నాల్లో మాత్రమే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 1వ తేదీన ఉదయం 10 గంటలకి విశాఖలో ల్యాండ్ అవుతారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంతో పాటు, అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంతో పాటు కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. 3 లక్షల మందితో భారీ సభ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా ఒకటి గమనించాల్సింది ఏంటంటే భోగాపురం ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి వారందరినీ కూడా ఈ సభా వేదికలో కుటుంబాలతో సహా భాగస్వామ్యం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయం, అక్కడ చరిత్ర, నాగరికత తెలిసే విధంగా ప్రజెంటేషన్ దాదాపు ఒక 13,000 మందితో ధింసా నృత్యంతో ప్రధానమంత్రికి స్వాగతం పలికేటువంటి ప్రణాళికలు చెప్పాయి. సో వీటన్నిటికీ హైలైట్గా రోడ్డు, ఆ ఏరియా డెవలప్మెంట్, వెళ్ళేటువంటి కనెక్టివిటీ, ఇది ప్రైమరీగా తీసుకొచ్చినటువంటి కనెక్టివిటీ. దీంతోపాటు సెమీ ఔటర్ రింగ్ రోడ్ తరహాలో భోగాపురంకి కనెక్ట్ అయ్యే విధంగా ఒక ప్రణాళికను రెడీ చేస్తున్నారు. సో సముద్ర మార్గాన్ని కూడా రాకపోకలకు ఉపయోగించే విధంగా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు. మొత్తం మీద భోగాపురంలో ఎయిర్పోర్ట్ రాక అనేది ఆ ప్రాంత మౌలిక వసతుల కల్పనకి ఒక బలమైనటువంటి పునాది కాబోతుంది. ఈ ఎయిర్పోర్ట్ చరిత్రలో నిలిచిపోయేటువంటి ఎయిర్పోర్ట్ అవుతుంది. ఉత్తరాంధ్ర దిశ మార్చేటువంటి ఎయిర్పోర్ట్ అవుతుంది. మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు పేరు మీద నిలబెడుతున్నటువంటి మొదటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పేర్లు పెట్టలేదు. మనం ఎన్టీ రామారావు గారి పేరు ఉండొచ్చు, రాజీవ్ గాంధీ పేరు ఉండొచ్చు, అక్కడికక్కడ ఆ ఏరియా మీద పేర్లు పెట్టవచ్చు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఇక్కడ భోగాపురంలో ఎయిర్పోర్ట్కి నామకరణం చేసింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుని కర్నూలు ఎయిర్పోర్ట్కి నామకరణం చేసింది. అలానే తిరుపతి ఎయిర్పోర్ట్కి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి పేరుని నామకరణం చేసింది. సో ఇది చరిత్రని చెప్పడంతో పాటు ప్రాంత నాగరికతని, చారిత్రక యోధులకు సంబంధించినటువంటి కథల్ని చెప్పేటువంటి సందర్భం అవుతుంది. ప్రధానమంత్రి రాక సందర్భంలో ఒక పీక్ లెవెల్ అంటే ఒక దశాబ్దం పాటు గుర్తుండేటువంటి సంబరాలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.